రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఆయన దిట్ట. మాట చాలా మెల్లగా ఉంటుంది, కానీ ఆ మాట వెనుక దాగి ఉన్న మర్మం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చక్రం తిప్పిన చరిత్ర, ఒకానొక దశలో ముఖ్యమంత్రి పీఠానికి అత్యంత సమీపంగా వెళ్లిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. రాజకీయాలకు ఓనమాలు నేర్పిన సీనియర్ మోస్ట్ నేతల్లో అగ్రగణ్యుడు. అలాంటి ఒక సీనియర్ నేత ఇప్పుడు ఎందుకు మౌనమునిలా మారిపోయారు? సింహపురి రాజకీయాల్లో తనదైన శైలిలో గర్జించే ఆ గొంతులో ఇప్పుడు ఎందుకంత తడబాటు? వ్యూహాత్మక మౌనంతో ఏదైనా రాజకీయ బాంబు పేల్చబోతున్నారా, లేక వయస్సు మీద పడిన అలసటతో రాజీ పడుతున్నారా? ఇంతకీ ఎవరా నేత? అసలు ఆయన ఆలోచన ఏంటి? ఆయన మౌనం వెనుకున్నటువంటి కథ ఏంటి? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆనం రామనారాయణ రెడ్డి. ఈ పేరు వినగానే ఒక రాయల్ పొలిటికల్ హిస్టరీ కళ్ల ముందు మెదులుతుంది. నెల్లూరు జిల్లా రాజకీయాలను, అందున సింహపురి పాలిటిక్స్ని తన కనుసైగలతో శాసించిన కుటుంబం నుంచి వచ్చిన వారసుడాయన. రాజకీయమంటే పదవులే కాదు, ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలో, మిత్రుణ్ణి ఎలా దగ్గర చేసుకోవాలో తెలిసిన చాణక్యుడు. కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగి రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేసిన ఆనం కాలక్రమంలో పార్టీలు మారినా తన పంథాని మాత్రం మార్చుకోలేదు. అయితే ఇంతటి ఘనమైన బ్యాక్ రికార్డున్న ఆనం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం తన స్వభావానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఒకప్పుడు మైక్ దొరికితే చాలు విశ్లేషణలతో, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడే ఆనం ఇప్పుడు తూతూ మంత్రం అన్నట్లుగా స్పందించడం వెనుక అసలు కారణాలు ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పడానికి ఆనం పొలిటికల్ జర్నీనే ఒక పెద్ద ఉదాహరణ. గాలి ఎటు వీస్తే అటు పడవ నడపడం తెలివైన నావికుడి లక్షణం అన్న సామెతను ఆనం అక్షరాలా పాటించారు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతున్న సమయంలో టీడీపీ వైపు చూశారు. ఆ తర్వాత వైసీపీ గాలి వీస్తున్నప్పుడు జగన్ గూటికి చేరారు. వాస్తవానికి ఆనం సొంత సెగ్మెంట్ ఆత్మకూర అయినప్పటికీ జగన్ హయాంలో వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే వైసీపీలో ఆయన ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. సీనియారిటీకి తగ్గ మంత్రి పదవి దక్కకపోవడం, అధికారుల ప్రవర్తన, పార్టీ వింత పోకడలతో విసిగిపోయిన ఆనం ధిక్కారస్వరం వినిపించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే సొంత పార్టీపైనే విమర్శనాస్త్రాలు సంధించి తానేంటో నిరూపించుకున్నారు. ఆ తెగువే ఆయన్ను మళ్లీ టీడీపీ వైపు నడిపించింది. 2024 ఎన్నికలకు ఏడాది ముందే సైకిల్ ఎక్కి చంద్రబాబు వ్యూహంలో భాగమయ్యారు. టీడీపీలో చేరిన తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్లు, పట్టుదల చూస్తే ఆయనలోని పాత ఫైర్ తగ్గలేదని అనిపించింది. నెల్లూరు జిల్లా నుంచి వెంకటగిరి, ఆత్మకూరు 2 నియోజకవర్గాల సీట్ల కోసం పట్టుబట్టారు. అధినేత చంద్రబాబు ఆనం సీనియారిటీని గౌరవించి ఆత్మకూరు టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ఆ వెంటనే కీలకమైన దేవాదాయ శాఖ మంత్రి పదవి దక్కడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడి వరకు అంతా సినిమా క్లైమాక్స్లా హ్యాపీగానే ఉంది. కానీ అసలు సినిమా ఇక్కడే మొదలైంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనం వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత దేవాదాయ శాఖలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ మంత్రిగారి స్పందన మాత్రం నామమాత్రంగానే ఉండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది వ్యూహమా, లేక బాధ్యతల బరువు వల్ల వచ్చిన మార్పా అనే చర్చ జరుగుతోంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొత్తలోనే సింహాచలం దేవస్థానంలో గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం అక్కడ హడావుడి చేయాల్సుండగా హోంమంత్రి వంగలపూడి అనిత అక్కడ ఎక్కువగా స్పందించడం గమనార్హం. ఘటనా స్థలానికి వెళ్లిన ఆనం పరిస్థితుల్ని సమీక్షించి కఠిన చర్యలకు ఆదేశిస్తారని అందరూ భావించారు. కానీ ఆయన మౌనంగానే వెనుతిరగడంపై అధిష్టానం కూడా అప్పట్లో సీరియస్ అయినట్లు గుసగుసలు వినిపించాయి. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులు, రథాల దహనం వంటి అంశాలపై కూటమి నేతలు తీవ్రంగా విరుచుకుపడుతుంటే ఆనం మాత్రం మౌనం పాటించారు.
తాజాగా శ్రీశైలంలో శివభక్తులపై జరిగిన లాఠీచార్జ్ విషయంలోనూ మంత్రిగారి తీరు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న చందంగా ఉంది తప్ప సమస్యను సీరియస్గా తీసుకున్నట్లు కనిపించలేదు. ఈ వరుస ఘటనల్లో ఆయన మౌనం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక ఏపీ రాజకీయాల్ని కుదిపేసిన అతిపెద్ద అంశం తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కంకణం కట్టుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి సనాతన ధర్మ రక్షణ కోసం గళం విప్పారు. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కానీ దేవాదాయ శాఖ మంత్రిగా ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా గర్జించాల్సిన ఆనం రామనారాయణ రెడ్డి గొంతు మాత్రం ఎక్కడా గట్టిగా వినిపించలేదు. ఏదో మొక్కుబడిగా స్పందించారే తప్ప శాఖాపరమైన విచారంలో కానీ విమర్శల్ని తిప్పికొట్టడంలో కానీ ఆయన చూపించిన తెగువ శూన్యం. పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ అంత ఆవేశంతో ఊగిపోతుంటే ఆనం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏంటి అనే చర్చ జరుగుతోంది. సాధారణంగా పార్టీ మారిన నేతలు పాత పార్టీపై, ఆ పార్టీ అధినేతపై విరుచుకుపడ్డం రాజకీయాల్లో కామన్. అందులోనూ జగన్ వైఖరి నచ్చకే బయటకొచ్చిన ఆనం ఇప్పుడు మాజీ సీఎం గురించి కానీ, వైసీపీ గురించి కానీ మాట్లాడ్డానికి ఎందుకు తటపటాయిస్తున్నారు? నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకపుట్టించాల్సిన ఆయన ప్రతిపక్షాలకు ధీటైన కౌంటర్ ఇవ్వట్లేదని అంటున్నారు. ఒకప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టించిన ఆనం అదే ఫైర్ని ఎందుకు మెయింటైన్ చెయ్యట్లేదు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ మౌనమే కాదు, స్థానికంగా ఆయన వ్యవహార శైలి కూడా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల జిల్లాలో ఆయనపై వయసు మీద పడిందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీనికి ఆజ్యం పోసేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. ఇటీవల ఓ గ్రామంలో పర్యటించిన మంత్రి ఆనం తనకు 2 ఓట్లు తగ్గాయని గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది. ఇది ఆయనలోని అసహనాన్ని, చాదస్తాన్ని బయటపెట్టిందనే విమర్శలొచ్చాయి. నాయకుడన్నవాడు ప్రజల్ని కలుపుకుపోవాలి కానీ ఓట్ల లెక్కలు చూసి చిరాకు పడ్డం ఆయన స్థాయికి తగదని సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. వయసురీత్యా వస్తున్న మార్పులా, లేక అధికారం చేతిలో ఉందన్న ధీమానా? ఏదేమైనా నియోజకవర్గంలో పట్టు సాధించాల్సింది పోయి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కోపడ్డం ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తోంది. మొత్తానికి చూస్తే ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుత వైఖరి అంతుచిక్కని మాయాజాలంలా ఉంది. ఒకవైపు పార్టీ శ్రేణుల్లో అసహనం, మరోవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు. అయినా సరే ఆయన మాత్రం తన మౌన దీక్షను వీడటం లేదు. రాజకీయాల్లో అనుభవం గొప్పదే, కానీ ఆ అనుభవం, అధికారం ప్రజా సమస్యల పరిష్కారానికి, శాఖాపరమైన సమర్థతకు ఉపయోగపడనప్పుడు అది నిరర్థకమే అవుతుంది. మంత్రి పదవిలో ఉండి కూడా తన మార్కు చూపించకపోతే చరిత్రలో ఆయనొక మౌన ప్రేక్షకుడుగానే మిగిలిపోతారు. ఆనం వారి ఆంతర్యమేంటో తెలీదు కానీ ఇప్పటికైనా ఆ మౌనం వీడి సింహపురి సింహంలా గర్జిస్తారో లేక ఇలాగే సైలెంట్గా కాలం వెళ్లదీస్తారో వేచి చూడాలి.